వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు అది ఇప్పుడు పొలిటికల్ ఫైర్. సినీ పరిశ్రమ అంతా ఐకాన్ స్టార్ కి సపోర్ట్ ఇస్తోంది. పరామర్శలతో ఆయన ఇల్లు సందడిగా ఉంది. ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉన్నా అల్లు ఎపిసోడ్ చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. టాలీవుడ్ పేరుని టాప్ లెవెల్ కి తీసుకెళ్లిన హీరో అరెస్ట్ ముమ్మాటికి కుట్రే అంటున్నాయి విపక్ష పార్టీలు. చట్టానికి ఎవరో చుట్టాలు కాదు అని అధికార పార్టీ అంటోంది. అరెస్ట్ విషయంలో తమకి ఏ దురుద్దేశం లేదంటోంది. హైడ్రా మూసీ తరువాత తెలంగాణ రాజకీయానికి మళ్ళీ ఆ రేంజ్ సబ్జెక్ట్ దొరికింది. నాట్ ఓన్లీ టాలీవుడ్, శాండిల్వుడ్ టు బాలీవుడ్, ఇంకా చెప్పాలంటే గల్లీ టు ఢిల్లీ పుష్పరాజ్ అరెస్ట్ పైనే చర్చ. పాన్ ఇండియా హీరో అరెస్ట్ ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తే బీజేపీ నుండి అంతకు మించి రియాక్షన్. ఎంపీల నుండి సెంట్రల్ మినిస్టర్ల దాకా అరెస్ట్ అన్యాయం అంటుంటే రాజకీయం చేయొద్దంటూ కాంగ్రెస్ నుండి కౌంటర్లు. బన్నీ బెయిల్ పై బయటకొచ్చిన తెలంగాణలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ కి తెరలేపింది హీరో అరెస్ట్ ఎపిసోడ్. జైలు నుండి రిలీజ్, బన్నీ ఇంట ఎమోషన్, పుష్పరాజ్ రియాక్షన్, మీడియాతో వన్స్ మోర్. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. వైల్డ్ ఫైర్ కాదు, పొలిటికల్ ఫైర్. 12 గంటల జైలు జీవితం. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే. ఉదయం 6:30 తర్వాతే విడుదలయ్యారు అల్లు అర్జున్. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని, చట్టానికి కట్టుబడి ఉంటా. ఇంటికి చేరగానే మీడియాతో అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇది. Very humbled and I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nen baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them and I'll do the needful. That is totally unintentional. Went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person and we're always very sorry for whatever's genuinely happened and it's purely out of my personal control and I've been doing it for that for the last 20 years I've been going to watch my films. చిక్కడపల్లి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అరెస్ట్ దేశమంతా చర్చనీయాంశమైంది. కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ని శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే వెంటనే తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఆయన విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. గంటన్నరలోనే బయటకొస్తారనుకుంటే సాంకేతిక కారణాలతో ఉదయం వరకు జైలు గోడల మధ్య ఉండిపోయారు అల్లు అర్జున్. హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. బెయిల్ పేపర్స్ కోసం జైలు రిసెప్షన్ లోనే చాలా సేపు ఎదురు చూశారు అల్లు అర్జున్. అయితే రాత్రి 10:30 గంటల దాకా హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవటం, ఇతర కారణాలతో జాప్యం జరగడంతో అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన్ని మంజీరా బ్యారెక్ లో ఉంచారు జైలు అధికారులు. శనివారం ఉదయం 6:40 ప్రాంతంలో జైలు వెనక గేటు నుండి అల్లు అర్జున్ ని విడుదల చేశారు. సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఇంటికొచ్చి అల్లు అర్జున్ ని పలకరించారు. కొందరు భావోద్వేగానికి గురయ్యారు. జరిగిన సంఘటనపై మరోసారి మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre I'm inside a cinema theatre watching a film with my family and an accident happened outside I was inside a theatre watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional and my love and sympathies are genuinely there with the family and I'll be there to. అవును, అల్లు అర్జున్ చెప్పినట్లు ఇలాంటి ఘటనని ఎవరూ ఊహించలేదు. అందుకే అల్లు అర్జున్ ని కూడా తీవ్రంగా కలిచివేసింది విషాదం. అదే సమయంలో తొక్కిసలాట ఘటనలో హీరోని బాధ్యుణ్ణి చేసి అరెస్ట్ చేయటంపై దేశమంతా చర్చ జరుగుతోంది.
తప్పు థియేటర్ యాజమాన్యానిదా, పోలీస్ యంత్రాంగానిదా, లేదంటే సినిమా చూసేందుకొచ్చి ఫ్యాన్స్ ని అభివాదం చేసిన హీరోదా అనే చర్చ నడుస్తుండగానే తెలంగాణలో పొలిటికల్ ఫైర్ రాజేసింది అల్లు అర్జున్ అరెస్ట్. ఐకాన్ స్టార్ అరెస్ట్ ని బీజేపీ, బీఆర్ఎస్ తప్పుపట్టాయి. జాతీయ అవార్డు విన్నింగ్ హీరోతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని విమర్శించాయి. అయితే చట్టం అందరికీ సమానమేనని స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ హీరో అరెస్టు గురించి మాట్లాడేవారు ప్రాణాలు కోల్పోయి బాలుడు చావు బతుకుల మధ్య ఉన్న కుటుంబం గురించి ఆలోచించాలి అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు అంటున్నారు మంత్రులు, అధికార పార్టీ నేతలు. జాతీయ మీడియా కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తో మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సినిమా అంటేనే వ్యాపారం అన్న సీఎం అరెస్ట్ అయిన హీరో ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధమేమీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించినట్లు అరెస్టుని సమర్థించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సినిమా అంటేనే భావోద్వేగాల యుద్ధ భూమి అన్న బండి సంజయ్ సినిమాలు కూడా దేశభక్తిని, ఐక్యతను ప్రేరేపిస్తాయని చెప్పారు. తన పోస్టుతో పాటు కొన్ని సినిమా పాటల్ని పోస్ట్ చేశారు బండి సంజయ్. ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్పై మండిపడ్డారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. అల్లు అర్జున్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యల్లో భాగమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీలు. చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే అనవసరంగా ఒక పాపులర్ సొసైటీలో మంచి స్టాండింగ్ ఉన్న ఓ పాపులర్ యాక్టర్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిండ్రు. అందులో ఆయన నేరమేం లేదు, ఆయన తప్పేం లేదు. కానీ దీని వెనుక నేను అనుకుంటా ఓవర్ ఎంతూసియాస్టిక్ పోలీసో లేకుంటే పొలిటికల్ ఫోర్సో ఉన్నట్టున్నది. ఏదున్నా కూడా ఇది తప్పు. 90% తెలంగాణ ఈ అరెస్టు ఖండిస్తుంది. నిన్ననే ఏడవచ్చు కదా, నిన్న రాత్రి ఇంత డీలే చేయాలనా బెయిల్ వచ్చినాక? ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. హైడ్రా, మూసీ ప్రాజెక్టులను వ్యతిరేకించాయి బీఆర్ఎస్, బీజేపీ. లగచర్ల ఘటనతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల విషయంలో కాంగ్రెస్ టార్గెట్ గా స్పీడ్ పెంచుతోంది గులాబీ పార్టీ. అల్లు అర్జున్ విషయంలోనూ ఆ రెండు పార్టీలు అంతే బలంగా గొంతెత్తాయి. దీంతో తొక్కిసలాట ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామే తప్ప సినీ రంగంపై తమకు ఎలాంటి దురభిప్రాయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటనల దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి ఉండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అంశాన్ని జత చేసి దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను. చిత్రసీమకి, తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది. అదెవరు కూడా కాదనలేరు. క్రిమినల్ లా బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది బీఆర్ఎస్ ప్రశ్న. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందెవరు? ముందస్తు జాగ్రత్తలు లేకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు అని ప్రశ్నించారు హరీష్ రావు. తొక్కిసలాట ఘటనకి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు మాజీ మంత్రి. కేవలం సీఎం ఈగోతోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇలా కేవలం తను మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పలేదని ఒక ఈగో తప్పితే ఇంకేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆయననే స్వయంగా, నేను చెప్పుడు కాదు, స్వయంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో కాంక్లేవ్లో ఢిల్లీలో ఆయన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పిండు. ఇలా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇలా ఈ భారతదేశంలో ఒక పెద్ద ఐకానిక్ స్టార్. ఆయన ఒక క్రిమినల్ కాదు, కానీ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి మరీ అరెస్ట్ చేయడం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. అల్లు అర్జున్ గారికి కూడా సపోర్ట్, మద్దతుగా ఎందుకు తెలిపినామంటే ఆయన చేసిన తప్ప ఏం కనబడతలేదు నాకు. అల్లు అర్జున్ అరెస్ట్ ని విపక్షాలు తప్పుపట్టడంతో ఈ మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అపోజిషన్ విమర్శలకు అధికార పార్టీ నుండి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. సినిమా వాళ్లపై తమ ప్రభుత్వానికి కోపం ఎందుకుంటుందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న మరో మంత్రి సీతక్క, చిరంజీవి, అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ పార్టీ వారే అని గుర్తు చేశారు. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు.
వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. అల్లు అర్జున్ మా చుట్టం, ఆయన అరెస్ట్ బాధాకరమని అధికార పార్టీలో కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు, ప్రపంచ స్థాయి నటుడు అన్న దానం బెయిల్ దొరకడం సంతోషమన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలు వాస్తవ దూరమన్నారు దానం. అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. అల్లు అర్జున్ అరెస్ట్ ఒక ఎత్తైతే బెయిల్ ఇచ్చాక కూడా ఓ రాత్రంతా ఆయన జైల్లో ఉండాల్సి రావటం పైన చర్చ జరుగుతోంది. దీనిపైన విపక్షాలు ప్రశ్నలు గుప్పిస్తుంటే ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏదీ ఉండదు అంటూ తిప్పికొడుతోంది అధికార పక్షం. తొందరపడ్డారని విమర్శిస్తే అది వేరే విషయం. కానీ కక్ష సాధింపు అంటున్నాయి విపక్షాలు. బెయిల్ వచ్చాక కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు. బన్నీ ఇంటికి మెగా బ్రదర్స్, మేనల్లుడికి పరామర్శలో చిరంజీవి సతీమణి ఎమోషన్, ఏపీ సీఎం నుంచి కూడా ఫోన్. అల్లు అర్జున్ ఇంట ఉదయం నుండి పరామర్శలు, భావోద్వేగ దృశ్యాలు. అందరినీ అల్లు ఇంటి కాంపౌండ్ కి చేర్చింది పుష్పరాజ్ అరెస్ట్. చట్ట ప్రకారం అరెస్ట్, రాజకీయం బరెస్ట్, తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్. ఎన్నోసార్లు వెళ్ళా, ఎప్పుడూ జరగలేదు. ఐఎమ్ సారీ. జైలు నుండి రిలీజ్ అయ్యాక హుందాగా స్పందించారు అల్లు అర్జున్. తన అరెస్టు విషయంలో ఎవరిపై ఎలాంటి విమర్శలు చేయలేదు పుష్పరాజ్. కానీ ఆయన సైలెంట్ గా ఉన్న అరెస్ట్ ఎపిసోడ్ మాత్రం రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాల విమర్శలు, అధికార పార్టీ కౌంటర్లతో ఏ బిడ్డా అంటూ పుష్పరాజ్ చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ఇదే అవకాశంగా తీసుకొని పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగిరు పర్సనల్గా. మన పబ్లిసిటీ కోసము, మన అవసరాల కోసము, మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేసారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చట్టం తన పని తాను చేసుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? సినీ పరిశ్రమతో ముడిపడ్డ వ్యవహారం కావటంతో తెగేదాకా లాగకుండా బ్యాలెన్స్డ్ గా స్పందిస్తోంది అధికార పార్టీ. హీరో అరెస్టుని విపక్షాలు హైలైట్ చేస్తుంటే తొక్కిసలాట ఘటనలో మహిళ మరణించిన విషయాన్ని గుర్తు చేస్తోంది అధికార పార్టీ. ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉండదంటున్నారు పాలకపక్ష నేతలు. తెలుగు చిత్ర పరిశ్రమతో కాంగ్రెస్ అనుబంధం విడదీయలేనిది అంటున్నారు. స్టూడియోల నిర్మాణానికి భూములిచ్చింది కాంగ్రెసే అని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. గౌరవ బండి సంజయ్ గారికి, గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ లేనిదే తెలంగాణ తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రాలంటి పరిస్థితి. ఆనాడు స్టూడియోలకి భూములు ఇవ్వడము, అన్ని రకాలుగా చిత్రసీమను ఆదుకోవడం వల్లే తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి తరలి హైదరాబాద్లో స్థిరపడింది. ఆ తర్వాత సినిమా తారులందరూ కూడా గౌరవించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణకే పరిమితం కాలేదు మ్యాటర్. ఏపీ నాయకులు కూడా అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. అరెస్టుని ఖండిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. జనసేన పార్టీకి చెందిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీనిపై ఆచితూచి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమే అయినా చట్టాలు, న్యాయస్థానాలను ఎవరూ ఉల్లంఘించలేరు అన్నారు. ఒకటి బాటమ్ లైన్ ఎప్పుడు కూడా మనకి చట్టం అనేటువంటిది ఉంటుంది, చట్ట ప్రకారం వెళ్ళాలనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం, న్యాయస్థానాలని చట్టాన్ని క్వశ్చన్ చేయలేం. కానీ
మనం అందరం కలిసి ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడానికి ఏ రకంగా చేయాలనేటువంటి దాని మొత్తం ఖచ్చితంగా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ సినిమాటోగ్రఫీ శాఖ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతోటి ఇప్పటికే లెటర్స్ రాసాం నిర్మాతల మండలికి. ఒకసారి కూర్చుని సినిమా తాలూకు ఇబ్బందులు మీకేమన్నా ఉన్నా లేకపోతే ప్రజలకు ఏమన్నా ఉన్నా ఇవన్నీ అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి చర్చిద్దాం అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ పై చర్చ జరుగుతోంది. ఇటు ఇంటికి చేరిన అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులు కలుస్తున్నారు. కొందరు భావోద్వేగానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ని ఫోన్ లో పరామర్శించారు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. మరోవైపు వెంటనే బెయిల్ వచ్చినా ఓ రాత్రి జైల్లో ఉండాల్సి రావటంపై బన్నీ లీగల్ టీం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. High Court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Definitely this is an illegal arrest, illegal detention, we will take legal steps and it did not come from the trial court. The order is coming, when the order is coming from the High Court they were bound to comply the order, that they did not do one day. నిజం గడప దాటక ముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందనే సామెతుంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పుష్ప 2తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీం కొట్టిపారేసింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారని కొన్ని రోజులుగా జరుగుతోంది ప్రచారం. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, దయచేసి ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరింది పుష్పరాజ్ టీం. ఇప్పుడు ఈ అరెస్ట్ పర్వం కాస్త పొలిటికల్ ఫైర్ గా మారటంతో ఇలాంటి ప్రచారాలు ఇంకెన్ని తెరపైకొస్తాయో ఏమో.